అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వ పాలన కాలంలో విద్యారంగంలో అనేక తప్పులు జరిగాయి. ఆ తప్పులు జరిగిన కారణంగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు పోయారు. వాటిని సరిదిద్దుదామంటూ ఆ స్థానే కొత్త సంస్కరణలు తీసుకురావడం చేసింది. ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల కూడా ఈ సంవత్సర కాలంలో 3 లక్షల మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలకు తరలిపోయారు. గత ప్రభుత్వాలు ఏవైనా కానీ విధానాలు కనుక ఇదే రకంగా ఉంటే ప్రభుత్వ పాఠశాల కొంతకాలానికి నిర్వీర్యమైపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. తద్వారా పేద పిల్లలందరికీ కూడా విద్య దూరం అయ్యేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. అన్నిటికీ మించి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ విద్యాశాఖ మంత్రి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని ఎలాగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, వాళ్ళు అనుసరించదలిచినటువంటి విద్యా విధానం ఏంటనేటువంటిది స్పష్టం చేయాలి. ఎందుకంటే అనేక రకాల సంస్కరణలు చేస్తున్నాము, మంచి విద్యను అందిస్తాము, పిల్లల అవుట్కమ్ లెర్నింగ్స్ పెరగాలి, టీచర్ల పాఠాలు బాగా చెప్పాలని ఓ పక్కన చెప్తూ టీచర్లని పాఠాలు చెప్పనివ్వకుండా బోధనేతర కార్యక్రమాలు అనేక రకం మా మీద రుద్దుతూ ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి పిల్లలకు జరిపినటువంటి పరీక్షలు, ఆ పరీక్షలు పిల్లలకి కాదు టీచర్లకు అన్నట్టుగా నిర్వహించడం జరిగింది. అట్లాగే ఒక పక్కనే పిల్లలకి పాఠాలు చెప్పడం సరిగా జరగట్లేదు అని చెప్తూనే ఇప్పుడు స్వచ్ఛతా పకోడా పేరుతోటి 10 రోజుల పాటు దసరా సెలవుల్లో టీచర్లందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్తూ ఉన్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు 2000 పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్య, ప్రధానంగా ఈ రోజున ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏఐ విద్య ఏదైతే ఉందో ఆ విద్య నేర్పిస్తామని, కోడింగ్ నేర్పిస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. మీరు తీసుకునే కార్యక్రమాలు సరే, అసలు టీచర్లు పాఠశాలల్లో పాఠాలు చెప్పినట్టు ఇచ్చేటువంటి స్వేచ్ఛ ఇవ్వకుండా బోధనేతర కార్యక్రమాలు పెద్ద ఎత్తున మా మీద రుద్ది, ఆ తర్వాత మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ పిల్లలకి చదువు చెప్పడంలో టీచర్లు ఫెయిల్ అయ్యారని చెప్పడమే మీ ఉద్దేశమా అని చెప్పి మేము విద్యాశాఖ మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. రెండవది, ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అట్లాగే 4 విడతల డిఏలు ఇవ్వాల్సింది ఉంది. 12వ PRC కమిషనర్ని గత ప్రభుత్వం నియమించింది. ఆ కమిషనర్ రాజీనామా చేశాడు. సంవత్సరం గడిచినా కానీ ఇప్పటికీ కూడా కమిషనర్ని ఈ ప్రభుత్వం నియమించలేదు. అలాగే CPS రద్దు చేసి మంచి విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ఎన్నికల ముందర చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెమో 57 ఇచ్చి CPS విధానం అమలు కావడానికి ముందర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పాత పెన్షన్ విధానంలోకి తీసుకురామని చెప్పింది. ఆ రకంగా 11,500 మందిని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలి. కేవలం 3 IASలకు మాత్రమే అమలు చేసి మొత్తం మిగిలిన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరినీ కూడా దూరం పెట్టినటువంటి పరిస్థితి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాల్లోనూ ఈ జాతర రణబేరు పేరు మీద జాతర జరుగుతూ ఉంది. ప్రభుత్వం స్పందించాలి. విద్యా విధానం ఏ రకంగా అమలు జరుపుతారు, ప్రభుత్వ పాఠశాలను ఏ రకంగా బలోపేతం చేస్తారో చెప్పాలి. అలాగే ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా వెంటనే మంజూరు చేయాలని, ఒకవేళ కనుక చేయకపోతే తప్పనిసరిగా మేము ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రకమైనటువంటి అల్టిమేటం ఇవ్వడానికి రేపు 25వ తారీఖు నాడు గుంటూరులో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలి, తమ విధానాలు ఏంటో వెంటనే చెప్పాలి. అదే సందర్భంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లక్ష్మీరాజా, UTF రాష్ట్ర కార్యదర్శి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తా ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగ వినాశకర విధానాలు అవలంబిస్తూ ఉంది. అలాగే 30,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు బకాయి పడ్డ ఆర్థిక బకాయిలన్నీ చెల్లిస్తామన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. అలాగే 12వ PRC కమిటీ నియమించాలి. ఇప్పటి వరకు 3 సంవత్సరాలు గడిచిన PRC కమిటీ నియమించలేదు. బకాయి పడ్డ 4 DAలను ఇవ్వలేదు. అలాగే IR 30% ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే సకాలంలో జీతాలు ఇవ్వడు, సకాలంలో PRC ఇవ్వడు, సకాలంలో మీకు రావాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించడు, DAలు చెల్లించడని చెప్పిన ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చెల్లించాల్సిన
ఆర్థిక బకాయిలు చెల్లించడం లేదు. అలాగే పిఆర్సీ కమిటీ వేయలేదు, ఐఆర్ ప్రకటించలేదు, డిఏలు కూడా ఇవ్వలేదు. 30,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రభుత్వంతో మేము 15 నెలలుగా వేచి చూసి ఈ రణబేరి కార్యక్రమాన్ని ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 19 వరకు ఈ రణబేరి కార్యక్రమాన్ని మేము ఉపాధ్యాయులను, ఉద్యోగులను చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ పాలకులు స్పందించి విద్యారంగంలో ఉత్పన్నమవుతున్న సమస్యలపైన విద్యాశాఖ మంత్రి వెంటనే చర్చలు జరపాలని, సమస్యలు పరిష్కరించాలని ఈ విద్యాశాఖ మంత్రిని, ఈ ప్రభుత్వ అధికారులను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.